ఎట్లా చూస్తారంటే అంటే మీరు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా పోతున్నారంటే ఇప్పుడున్న ప్రభుత్వం పైన మీరు స్టాండ్ ఎలా ఉండబోతుంది? మీరే ఒక పార్టీగా పోతున్నారండి. అవును సార్. నాకు ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మేము కలిసి పనిచేసాం. ఈ రోజుకి నేనేమిటో వాళ్ళ అనుభవజ్ఞులు చంద్రబాబు ముఖ్యమంత్రి గారి తాలూకు అనుభవం కావాలి అని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా వెళ్ళాల్సినంత రీతిలో ప్రజలకి సరిగ్గా అందట్లేదు. పాలసీలు ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు, బలంగా తీసుకెళ్ళచ్చు ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఒకళ్ళ తాలూకు అనుభవాన్ని నేను అంత చాలా సడన్ ఐ కాంట్ బిలీవ్ ఇట్. అంటే వ్యతిరేక ఇప్పుడు నేను అనేది అంటే ఇంక్లూడింగ్ మనకి ఉదాహరణకి ఆ రోజున మన ప్రధానమంత్రి గారు ఎన్డీఏ మన సెంట్రల్ హాల్లో ఉన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే అంతకుముందు వచ్చిన ప్రధానమంత్రులు కూడా చాలా బాగా చేశారు, నేను ఒక్కడే కాదన్నది ఆయన చెప్పారు. అంటే ఏంటంటే నేను ప్రీవియస్ తాలూకు పార్టీలు కానీ ప్రభుత్వాలను కానీ తాలూకు పనితీరుని చాలా ఈజీగా అండర్మైన్ చేయలేము, అది అవివేకం అవుతుంది. అలాగే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం పనితీరుని చాలా ఈజీగా నేనంటే ప్రత్యేక పార్టీ రాజకీయ పార్టీ అంటే ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీని దుయ్యపట్టడం అనేది సరైన విధానం కాదు. ఐ ప్రిఫర్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. దానివల్ల ఏమనిపిస్తుంది, ఒకసారి వాళ్ళకి సపోర్టింగ్ అని ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ తప్పుల్ని సరైన విధి విధానాలతో వెళ్ళెత్తి చూపాలి. నేను ఎవరికి సపోర్ట్ లేను, ఎవరికి ప్రో ఎవరికి యాంటీ కాదు సార్. ఐఎమ్ ప్రో పీపుల్ అని నేను అట్లా చెప్పట్లేదు. నేను అంటుంది ఏంటంటే వారి విధి అంటే ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది, వ్యతిరేకంగా మాట్లాడతాను కానీ నేను సరైన విధి విధానాలతోనే మాట్లాడతాను. వాళ్ళు వేలెత్తి చూపడంలో ఒక సరైన కన్స్ట్రక్టివ్ విమర్శ ఉండాలని నేను కోరుకుంటానని చెప్తాను. కేవలం తప్పటడుగులు వేస్తున్నాడు, కేవలం కొంత పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నాడు, ఒక అంశాన్ని తీసుకొని ఒక రోజు మాట్లాడేదాన్ని వదిలేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు తరచుగా వినపడుతున్నాయి. అంటే నా ఉద్దేశంలో సార్ ఇప్పుడు ఇన్ని పొలిటికల్ పార్టీలు లాస్ట్ ఇన్ని డికేట్స్లో ఎవరు కన్సిస్టెంట్గా ఒక మాట మాట్లాడారు? ఒక సమస్యను తీసుకొని ఇన్ని సంవత్సరాలు ఏ పొలిటికల్ పార్టీ ఉంది? ఒక చిన్న ఒక ఇంక్లూడింగ్ భీమరావు బాడా ఇష్యూ జరిగింది లాస్ట్ టైం. ఆ రోజుగా 2 రోజులు మాట్లాడతారు, మళ్ళీ మానేస్తారు. నేను ఏ రోజైనా సరే తక్కువే మాట్లాడతాను కానీ చాలా కన్స్ట్రక్టివ్గా చాలా బలంగా మాట్లాడుతాను దాని మీద. దాని ఎప్పుడు నేను నా స్టాండ్ మార్చుకోలేను. కాకపోతే ఏంటంటే క్రిటిసైజ్ చేయాలి కాబట్టి నేను ఏమంటే పొలిటికల్ బుల్లింగ్ అంటాను, లేదంటే కైండ్ ఆఫ్ పొలిటికల్ ర్యాగింగ్ అంటాను. ఇలాంటి విధి విధానాలు ఏంటి సార్ ఇంకా ప్రస్తుతానికి ఇంక లేదండి. అంటే నాకు ఈ మధ్యన మొన్న నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు నాకు రిపీటెడ్గా వస్తుంది ఏంటంటే అది మన సంగారెడ్డి దగ్గర ఉండే నాకు పొల్యూషన్ ఇది మీద నాకు రమ్మని చెప్పి నాకు రిపీటెడ్ రిక్వెస్ట్ ఉన్నాయి. దాన్ని ఒకసారి అటు సైడ్ నేను వెళ్తాను, ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.